దేవుని మాట వినుట మేలు అన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 81వ కీర్తన ఆసాపు గారు రాశారు. 13వ వచనంలో, నా ప్రజలు నా మాట విని ఎడల నా మార్గములను అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు. ఎంత మేలు అంటారు? చాలా మేలు, ఎంతో మేలు. ఎవరికి? దేవుని మాటను వినేవారికి, ఆయన మార్గాన్ని అనుసరించి నడిచే వారికి ఎంతో మేలు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 14 కూడా చదువుదాం. అప్పుడంటే ఎప్పుడు? మాట విని ఆయన మార్గమును అనుసరించి నడిచినప్పుడు, వేగిరమే అంటే త్వరగా, వారి శత్రువులను అనగదొక్కుదును. శత్రువులు ఉన్నారా? విశ్వాసులకు ఉన్నారు. కాబట్టి వారు అణిచివేయబడాలి, వారు అనగదొక్కబడాలి అంటే మనం దేవుడి మాట వినాలి. దేవుని మాట వినకపోతే శత్రువులకు అప్పగిస్తాడు, కానీ శత్రువులు అణిచివేయడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. చదువము. వారి ఎవరి విరోధుల్ని? మాట విన్న వారి విరోధుల్ని దేవుడు కొడతాడు. ఎవరైనా సరే లొంగిపోతారు. లొంగిపోవాల్సింది వారికి. అప్పుడు అతి శ్రేష్టమైనవి దేవుడు అనుగ్రహించి తృప్తిపరుస్తాడు, పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు. ఎందుకని? మాట విని ఆయన మార్గాన్ని అనుసరించినందుకు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి, దేవుని మార్గాన్ని అనుసరించండి. ఇప్పుడు పలకబడిన మేలన్నీ పొందండి. దేవునికి స్తోత్రం. దేవుని మాట విననటువంటి ఆదాము అవ్వలు శ్రేష్టమైన వాటిని పోగొట్టుకున్నారు. సమృద్ధిని పోగొట్టుకున్నారు. శ్రమను పడవలసినటువంటి పరిస్థితి వచ్చింది, తెచ్చుకున్నారు. ఎందుకంటే ప్రయాస పడవలసిన పరిస్థితి వచ్చింది, ఎదురైంది. ఎందుకంటే దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోతే ప్రయాసలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఉన్నాయి, పోగొట్టుకుంటాం. ఆ సత్యాన్ని మీరు గమనించాలని దేవుని యొక్క వాక్యములో దేవుడు రాయించాడు. మాట వినటం ఎంత మంచిదో, మాట వినకపోవటం ఎంత చెడ్డదో కూడా వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. ఇశ్రాయేల్లో అల్పుడుగా ఉన్నటువంటి కీసు కుమారుడైన సౌలును గాడిదలు కాసుకునేవారు. అలాంటి వ్యక్తిని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద, తన స్వాస్థ్యం మీద రాజుగా చేశాడు. కానీ సౌలు దేవుని మాట వినక దేవుని దృష్టికి కీడు చేశాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 19వ వచనం, దేవుని మాట వినక దోపుడు మీద ఎగబడి దేవుని దృష్టికి కీడు చేశావు అని సమూయేలు గారు సౌలుతో చెప్పాడు. 23వ వచనంలో ఏం చెప్పాడో కూడా చూద్దాం. లాస్ట్, దేవుని ఆజ్ఞను నీవు విసర్జించావు కాబట్టి దేవుడు కూడా నిన్ను రాజుగా ఉండుకోకుండా విసర్జించాడు. మనం దేవుని యొక్క ఆజ్ఞను ఎప్పుడైతే విసర్జిస్తామో దేవుడు కూడా మనల్ని విసర్జిస్తాడు. దేవుడు విసర్జించినా పర్లేదా? కాబట్టి దేవుని ఆజ్ఞలు విసర్జించమాకండి, దేవుని మాటలు వినండి. నిజంగా మిమ్మల్ని ఎంత సమృద్ధిలో ఉంచుతాడో, ఎంత తృప్తిగా చేస్తాడో వాక్యము తెలియచేస్తా ఉంది.
ఇంకా దానికి సమాధానం సౌలు ఏం చెప్పాడో చూద్దాం. 24వ వచనం. జనులకు దడిసి, దేవునికి దడవాలా మనుషులకు దడవాలా? మీరు చెప్పండి. సౌలు కాదు, ఎవరైనా సరే వాస్తవం అయితే దేవునికే దడవాలి. కానీ ఎక్కువ శాతం దేవుని కన్నా కూడా మనుషులకు దడుస్తున్నారు కానీ దేవునికి దడగొట్టల్లా. మనుషులు చూస్తారని భయపడుతున్నారు కానీ దేవుడు చూస్తున్నాడని భయపడుతుల్లా కదా. అది ఆఖరికి డాక్టర్కి భయపడుతున్నారు, వ్యాధులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడుతుల్లా కదా. తినవయ్యా, స్వీట్ తినవయ్యా అంటే షుగరు, తింటే ప్రమాదం, అది తినటం లేదు. మరి దేవుని విషయంలో ఈ భయం ఏమవుతుంది? క్షమిస్తాడని. సరే, జనులకు దడిసి వారి మాట విని, చాలా మంది కూడా దేవుని మాట కన్నా కూడా ప్రజల మాటకే విలువిస్తున్నారు. దేవుడేమో అన్ని చెయ్యాలి, దేవుడేమో మనకు అన్ని మేలు చేయాలి, మన సమస్యలన్నీ పరిష్కరించాలి. కానీ మనం దేవుని మాట వినక మనుషుల మాట వినాలి. ఇది ఎంతవరకు న్యాయం అని మీకు అనిపిస్తుంది? అనిపిస్తుందా? కాదనిపిస్తుంది. మరి మంచోళ్ళు, వెరీ గుడ్. చదువమ్మ. నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలంటే దైవజనుడైన సమూయేలు మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. వీళ్ళారా గమనించండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము, దేవుని మాట వినకపోవటం పాపం. అదేవిధంగా దైవజనుడు చెప్పిన మాట వినకపోవటం కూడా పాపమే అన్న విషయము గ్రహించాడు. ఎవరు? చాలా మంది గ్రహిస్తారు, తెలుసు, కానీ పాటించటం లేదు. సుఖమేముంది కదా. చేతులు కాళ్ళ కాకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? పెద్దలు సామెత చెప్పారు కదా. ఇక అప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకోవాలి, ఆకులు కట్టుకోవాలి. కాబట్టి దాని ఫలితముగా సౌలు కుటుంబం పాడైపోయింది. ఎంత భయంకరమో కదండి. మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే దేవుని మార్గంలో నడుస్తూ దేవుని మాటలు వినాలి. మన ఇష్టానుసారం కాదు, వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని మనుషుల మాటల ప్రకారంగా నడుచుకుంటే కుటుంబాలు పతనం అయిపోతాయి. దానికి సాదృశ్యము సౌలు కుటుంబమే నిరసిల్లిపోయింది కదా. అంతకందకు నిరసిల్లిపోయింది. 5వ అధ్యాయం అనుకుంటుంది సమూయేలు 2వ గ్రంథంలో. దావీదు కుటుంబమేమో 3వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది, ప్రబలింది. సౌలు కుటుంబం మాత్రం అంతకంతకు నిరసిల్లిపోయింది. మన కుటుంబాలు నిరసిల్లుతున్నాయా, ప్రబలుతా ఉన్నాయా? దాన్ని బట్టి మనం ఎంతగా దేవుని మాటల్లో వింటున్నామో, దేవుని మార్గంలో నడుస్తున్నామో అర్థం అవుతుంది. పరిశీలించుకోండి అమ్మా, అందరూ బాగుండాలి. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. విశ్వాసులే ఉందలే కానీ దైవజనులు, పెద్ద పెద్ద ప్రవక్తలు అనుకున్న వాళ్ళు సైతము కూడా దేవుని మాట విననటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు కదా. స్వార్థం పెరిగిపోయి స్వార్థంగా మాట్లాడటం, డబ్బు కోసం ఆశపడటం చేస్తూ ఉన్నారు కదా. బిలాము గురించి ఒక మాట మనం విందాం, చదువుదాం. బిలాము దేవుని మాట వినలేదు. సంఖ్యాకాండములో 22వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. దేవుడు అంటున్నాడు, ఎవరిని? నీవంటే ఎవరు? బిలాముతో చెబుతున్నాడు, నీవు వారితో, ఎవరితో? బాలాకు పంపించిన వారితో,
బహుమానం ఇస్తా అన్న వారితో నీవు వెళ్ళకూడదు. ఆ ప్రజలు ఏ ప్రజలు? దేవుని ప్రజలు. దేవుని ప్రజలను శపించకూడదు, ఎందుకంటే వారు ఆశ్రయించబడిన వారు. దేవుడు ఆశ్రయించిన వారిని నువ్వు ఎలా శపిస్తావు? శపించకూడదు అని దేవుడు చెబితే బిలాము ఏం చేయాలి? మానుకోవాలి, మానుకోవాలి. కానీ బిలాము ఏం చేశాడు? వెళ్ళాడు. 22వ వచనం, అతడు వెళ్ళుచుండగా, ఎవరు వెళుతుండగా? బిలాము వెళుతుండగా దేవుని కోపము రగులు కొనెను. దేవునికి స్తోత్రం. దీనికి స్తోత్రం ఏందంటారా? ఇప్పుడు మన మాట మన పిల్లలు వినకపోతే మన కోపం రావటం లేదా? సహజమే కదా. మరి మనము మన పరమ తండ్రి మాట వినకపోతే దేవునికి కోపం రావటం సహజమే కదా, న్యాయమే కదా. అది మన దెబ్బేం దెబ్బలే, దేవుడు కొడితే ఉంటది యమపాటు. దేవుని చేతిలో పడటం చాలా భయంకరం. మీకు అర్థం కావట్లేదు. కాబట్టి దేవుణ్ణి ఆశామాషిగా లెక్క జమ కట్టమాకండి. దేవుడు అంటే ఏంటో తెలుసుకోండి. దేవుని శక్తిని గమనించండి. మన దేవునికి విరోధంగా చేసే ప్రతి పని వల్ల దేవుని కోపం తెప్పించిన వారు అవుతాం. వెంటనే యెహోవా దూత ఖడ్గము దూసి బయలుదేరి వచ్చేసాడు. బిలాము గాడిద మీద వెళ్తా ఉన్నాడు. ప్రవక్త, దీర్ఘదర్శి, ప్రవచించగలిగినటువంటి సత్తు కలిగిన వాడు, యాకోబులో నక్షత్రం ఉదయించునని ప్రవచించిన ప్రవచనకర్త బిలామే. అంత గొప్ప ప్రవక్త దేవుని దూతను చూడలేకపోయాడు. ఎందుకంటే డబ్బు కంటిని పొరలు, గుడ్డితనం కలుగు చేసింది. మనం చేసే పనులు గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాయి. గాడిద బలపడింది దూత కత్తి తీసుకొని నిలబడటం. గాడిద అది గోడ కదువుతా ఉంది బిలాముని. ఆయన కోపం వస్తా ఉంది, మాట వినలేదని దాన్ని కొట్టాడు 3 సార్లు. ముమ్మారు అంటే 3 సార్లు కొడితే దేవుడు గాడిద మాట్లాడటానికి దేవుడు గాడిద నోరు తెరిస్తే గాడిద అంటది, నన్ను ఎందుకు కొట్టావు, నన్ను ఏం చేశాను అంది. ఎంత ఆశ్చర్యపోవాలి. గాడిద మాట్లాడలేదు అనుకోవట్లా, నా మాట వెళ్ళలేదు కదా, అందుకని నేను కొట్టాను అంటున్నాడు. మరి నువ్వు దేవుని మాట విన్నావా? అదిగో దూత ఖడ్గం. అప్పుడు దేవుడు బిలాము కళ్ళు తెరిస్తే బిలాము కంటి కనబడతా ఉంది. ఖడ్గము దూసి పట్టుకున్నటువంటి దూత. దేవుని మాట లెక్క చేయకపోతే దేవుడు తన దూతను పంపుతాడు. ఒక దూత వస్తే 1,85,000 మందిని అర్థం చేయగలుగుతుంది కదా. హిజ్కియా గారు ప్రార్థన చేశాడు కదా, రబ్షాకే గారు వాళ్ళందరూ కూడా, సనిహర్రిబ్బు వాళ్ళందరూ కూడా దేవుని ప్రజల మీదకి వస్తూ ఉంటే ప్రార్థన చేశాడు. యెషయా గారు, హిజ్కియా గారు ప్రార్థన చేస్తే దేవుని దూతను పంపితే దేవుని దూత వచ్చి 1,85,000 మందిని హతం చేసింది కదా. రాజుల గ్రంథం అయితే 19 అమ్మ. బయలుదేరి వచ్చి 1,85,000 మందిని హతం చేసింది. కానీ దేవుని దూత వచ్చాడు. దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఎందుకు కొట్టావు గాడిదను? నీ నడత ఎలా ఉంది? నీ నడత ఎలా ఉంది? దేవుని ముందు దేవుడు చూడటం లేదా? మనం ఉంటే దేవుళ్ళలో ఉండాలి, లేకపోతే లోకంలో ఉండాలి. లోకంలో ఉంటే నేను లోకంలో దేవునికి వచ్చి నష్టమే లేదు. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చని జీవితం, 2 కలిసిన జీవితాలు మనకి నిజంగా భయంకరమైన స్థితి అది. దేవుడు చూస్తాడంటారా? ఇవి కూడా దేవుడికి తెలుసు కదా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండు పడవల మీద ప్రయాణం ఎప్పటికైనా కొంప ముంచుతుంది, మునిగిపోతారు, మునిగిపోయే పరిస్థితి తెచ్చుకుంటారు. కాబట్టి ఏదో ఒక డిసైడ్ చేయండి. దేవుళ్ళో ఉంటే అందరూ దేవుళ్ళో ఉండటానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. దేవుడు సహాయం చేస్తాడు. వాళ్ళు వినరులే, వాళ్ళు రారులే, వాళ్ళు చేయరులే అని మనమే అనుకొని వదిలేస్తే నరకం అగ్నిలోకి వెళ్తారు. చాలా భయంకరం. కాబట్టి మరి నువ్వు దేవుని మాట వినలేదు కదా, నీ నడత విపరీతంగా ఉంది కదా, అందుకనే నేను బయలుదేరి వచ్చాను. దేవదూతలు మనకు పరిచర్య చేయటానికి ఏర్పరచబడ్డవి, కానీ ఇప్పుడు విరోధంగా బయలుదేరి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో తెలుసా? మాట వినకపోవటం వల్ల. దేవుని మాట వింటే మనకి కాపుదలగా దేవుని దూతలు ఉంటారు. భయభక్తులు గల వారి చుట్టూ దేవుని దూతలుండి కాపాడి రక్షిస్తూ ఉంటారు. మనం భయం లేని పనులు చేస్తే దేవదూతలే మనకి విరోధంగా బయలుదేరి వస్తారు. ఏది మంచిదంటారు? మీకు అన్ని తెలుసురా? వెరీ వెరీ గుడ్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండిరా. దేవుడు అంటున్నాడు, నా మాట వినటం ఎంత మేలు అని దేవుడు చెప్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త అంటాడు 55వ అధ్యాయంలో 3వ వచనం, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. చాలా మంది ఏమనుకుంటారంటే తింటే బతుకుతాం అనుకుంటున్నారు, కానీ వింటే బ్రతుకుతాం. యేసు అపవాది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నీకు ఆకలి అవుతుంది కదా, ఆ రాళ్లను రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా అని యేసు ప్రభు వారితో అన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనమే. యేసు ప్రభు వారు చెబుతున్నాడు, మనుషుడు తిండి వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు, బ్రతుకుతాడని ఎక్కడంటే రాయబడింది? ధర్మశాస్త్రంలో రాయబడింది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు వారు చెప్పింది అదే. దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వల్ల నరులు బ్రతుకుతారు. ఈ మాట అక్కడ రాయబడిన మాటను యేసు ప్రభు వారు అపవాదికి తెలియచేశారు. వింటే జీవిస్తాం, వింటే బ్రతుకుతాం, వినకపోతే ప్రమాద స్థితిలో పడిపోతాం కదరా కదా. బైబిల్ అంటే ఏందనుకున్నారు? మత గ్రంథం కాదమ్మా ఇది. అవును, ఇది జింక మాట్లాడటం ఏంది అనుకోకపోతే ఒక ఉపమానంగా, జింకకి పిల్ల పుట్టింది. అది మంచిగా పెంచుకుంటా ఉంది. మరి కొంచెం పెద్దదైన తర్వాత ఆహారానికి బయటికి వెళ్తా, అమ్మ బయటికి రామాక, బయట సింహాలున్ని పుల్లున్ని తినేస్తావమ్మా అని రోజు చెప్పుకొని వెళ్ళేది. ఒకరోజు ఆ విధంగానే వెళ్ళిపోతే, రోజు మా అమ్మ ఎందుకు ఎక్కడ చెబుతుంది, అసలు బయటే ఉందో చూద్దాం అని జింక పిల్ల బయటకు వస్తే చక్కగా ఆకర్షణీయముగా పువ్వులు తోట ఎంత బాగుంది. మా అమ్మ ఎంత మూర్ఖురాలు, ఎంత స్వార్థపరురాలు, మా అమ్మ అయితే తిరగొచ్చు, నన్ను అయితే రానియట్లేదు అని చెంగును గంతులు వేస్తా ఉందంట. సింహం చూసింది, పంజా వేసింది, దెబ్బెంపటి జింక పిల్ల ప్రాణం పోయింది. సింహము వేటాడుతుంది కానీ అప్పుడు తిందు. వేటాట ముగించిన తర్వాత అన్నీ తన గృహ దగ్గరికి లాక్కెళ్ళి నిదానంగా హాయిగా తింటది అన్నమాట. దానికున్న స్టైల్ అది. అందుకని ఈలోపు అటు నక్కు వస్తుంటే కొంచెం జాగ్రత్త, దీన్ని చూస్తూ ఉండు, నేను వేటాడొస్తానని చెప్పెళ్ళిందంట సింహము. ఎవరికి? నక్కకి. సింహం వెళ్ళిపోయిన తర్వాత, ఇది కూడా నాన్ వెజేగా తినేది,
దీనికి నోరు ఊరుతుంది. నోరూరి ఒక చెవుని తినేసింది. ఇంకా తేలిక రెండో చెవుని తినేసేలోపు సింహం వచ్చింది. చూసాక 2 చెవులు లేవు. నక్క ఏంది చెవులు లేవు అంటే, నిజమండి దానికి చెవులు లేవు అంటుంది. చెవులు లేకుండా ఎవరు పుడతారు? చెవులు లేకుండా జింక అట్ట పుట్టింది అన్న టయాల్లో అలా వస్తుంది. జింక కావాలంటే అడుగు, ఏంటి ఆ జింకను అడుగు, జింక అడుగును. సింహం పిలిచింది, వచ్చింది. ఇది నీ పిల్లేనా నా పిల్లేనా? దానికి చెవులు లేవా? లేవు అయ్యా. ఉంటుంటే నేను రావద్దంటే రాకుండా ఉండే. చెవులు ఉంటాం అంటే ఏంది? వాక్యం చెబుతుంది. చెవులు గలవాడు ఆత్మ చెప్పు అంటే లేవువా మీకు? లేవా? ఉన్నాయి. ఉంటాం కాదు, వినాలి వినాలి. అవును. అది ఏలు పెట్టి ఫినిష్లు పెట్టి బడ్స్ పెట్టి తిప్పేస్తూ ఉంటారు. దురద చెవులు అంటారు. నేను అంటున్నా సరే కదమ్మా, వినండిరా, దేవుని మాట వినండి, మీకు మేలు జరుగుతుంది, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ప్రబలుతారు, వర్ధిల్లుతారు, శ్రేష్టమైనవి ఇచ్చి దేవుడు పోషిస్తాడు. దేవుని కాపుదల ఉంటుంది, దేవుని దూతలు కాపుదల్లో ఉంచుకుంటాడు. మీరు గమనించాలి. రూతు మోయాబు నుంచి వచ్చింది, బెత్లెహేముకు వచ్చింది. అలాంటి సమయంలో బోయాజు పొలములో పరిగె వేరుకుంటా ఉంది. బోయాజు గారు వచ్చారు. ఈ అమ్మాయి కొత్తగా కనబడింది. ఎవరి కొత్త అమ్మాయి? ప్రియాంక కాదు అని అడిగిన తర్వాత ఆమె చెబుతుంది. 2వ అధ్యాయం 8వ వచనం రూతు గ్రంథం. రూతుతో చెబుతున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీన్ని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండు అని చెప్పాడు. ఉందా? ఇందా? కాబట్టే ధన్యత పొందింది. ఆ ఏరుకున్న పొలానికి యజమాని అయ్యింది, బోయాజుకి భార్య అయ్యింది. అదే ఆమె నిలకడగా ఉండకుండా అటు ఇటు షికారులు చేసి అటు ఇటు వెళ్తా ఉంటే, కొందరు వెళ్తా ఉంటారులే, అది అవును. నిజంగా దావీదుకి ఏమైద్దు? అమ్మమ్మ ఎవరినంటారు? అమ్మమ్మని. నాయనమ్మని ఎవరినంటారు? వారిని పిలసాల ఉండ. బోయాజుకి రూతుకు పుట్టినాడు ఓబేదు, ఓబేదుకు పుట్టినాడు యెషై, యెషైకి పుట్టినాడు దావీదు. జేజ్ అంటారుగా కొంతమంది మన ఏరియాలో. అవంటే ఆడవాళ్ళ తరపున, జేజ్ మగవాళ్ళ తరపు. సరే, ఏదంటే నిజంగా ఎంత గొప్ప విషయము, ఎంత ఆశీర్వదించబడింది. దైవజనుల మాట కూడా వినటం మంచిది. నయమాన్ వస్తే యోర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునుగమంటే మునిగితే స్వస్థత వచ్చిందా? ఆ మాట వినకపోతే స్వస్థత వచ్చేదా? ఏలియా గారు చెప్పిన మాట సారిపోతే ఇదవరాలు వినకపోతే ఆ రోజుతోనే వారు గ్రాసం అయిపోయేది, తొట్టిలో పిండి అయిపోయేది, గుడిలో నూనె అయిపోయేది. కానీ ఏలియా చెప్పిన ప్రకారం రాజుల మొదటి గ్రంథం 17వ వచనం చదువు. 17వ అధ్యాయం చదువమ్మ. 15వ వచనం చదువు. 14, 15. ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అద్భుతం జరిగింది. అనేక సంవత్సరాలు ఆమె కుమారుడు ఆమె ఇంటి వారు భోజనం చేస్తూ డబల్ రోస్ట్, ఆయిల్ ఎక్కువ ఎగదినేస్తున్నారు.
నూనె అయిపోవటం లేదు, పిండి తగ్గిపోవట్లేదు. అద్భుత రీతిగా పోషించాడు. మాట వింటే అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. అయ్యా అప్పులు అయిపోయినాయి, అప్పులలో వచ్చి నా పిల్లలు ఇద్దరు కానీ పట్టుకెళ్ళిపోతున్నారు, ఏమైనా సలహా చెప్పయ్యా, ఏం చేయమంటావమ్మా, నీ దగ్గర ఏముంది అని అడిగాడు ఎలీషా గారు. నువ్వు నూనె కుండ ఉందయ్యా, అయితే నువ్వు వెళ్ళి ఊర్లో యువత నీకు వచ్చిన కుండలు తీసుకొచ్చుకొని లోన పెట్టుకొని తలుపులు వేసుకొని ప్రార్థన చేసి ఆ నూనె కుండను ఎత్తి ఆ కుండల్లో పోయండి. ఒక కుండ ఎన్ని కుండలు నింపిద్ది? ఒక కుండే. మామూలుగా అయితే ఒక కుండనే, కానీ అద్భుత రీతిగా ఆ మాట వినటం వల్ల కుండలన్నీ నిండిపోయినాయి. ఎలీషా గారి దగ్గరికి వచ్చింది, అంటే కుండలన్నీ నిండిపోయినాయి, ఇంకా లేవు అని చెప్పిన తర్వాత నూనె ఆగిపోయింది. అయితే వీటన్నింటి తీసుకెళ్ళి అమ్మి వేసి అప్పు తీర్చుకొని నువ్వు నీ బిడ్డలు బతకండి. అంటే అప్పు తీరంగా వీళ్ళు బతికే అంత ధనము సమకూర్చబడింది, అప్పులు పోయినాయి. దేవునికి స్తోత్రం. మాట వినండిరా, మాట వినండి. మాట వింటే అద్భుతాలు జరుగుతాయి కదా. మికాయ అన్న దైవజనుడు ఉన్నాడు. ఆహాబు అంటారు, సిద్దికియా అంటారు, 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇశ్రాయేలు రాజు. ఆయన వినడు. అయ్యా నువ్వు వెళ్ళొద్దు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతావంటే వాడు పేటను కొట్టలేడు. కొట్టి ఎట్నుంచి వచ్చాడు రా దేవుడు ఆత్మ చెప్పటానికి అని చెప్పి సరసాల్లో పెట్టి భోజనం సరిగ్గా పెట్టమాకండి, మంచినీళ్ళు ఇవ్వమాకండి, నువ్వు వచ్చి నాకు తప్పితే నీడు సంగతి అందు తీరుస్తారని వెళ్ళిపోయాడు. ఇంకా నువ్వు రావటం లేదులేండి అని చెప్పాడు కదా మికాయ. రాజుల గ్రంథం అయితే 22వ అధ్యాయం 24వ వచనం చదువు. ఎవరికాయ? సరే. ఎట్నుంచి వచ్చిందిరా? చంపది కొట్టాడు, దైవజన్ని కొట్టేసాడు కదా. చాలమ్మా. 34 చదువు. ఈ లోపు యుద్ధానికి వెళ్ళిన తర్వాత యుద్ధం అంటే చూడటానికి కూడా వచ్చాడు. వాడికి యుద్ధం చేయటం రాదు. బాణం గురి పెట్టాడు, బాణాన్ని వదిలేడు. ఆ బాణం పోయి సిద్దికి అంటారు, ఆహాబు అంటారు, 2 పేర్లు ఉన్నాయి ఆయనకి. ఇక్కడ కీలు ఉంటది, ఆ కవచానికి కీలు ఉంటది, అక్కడ వచ్చి గుచ్చుకుంటే రక్తం కారి సరిపోయాడు కదా. మరణం తెచ్చుకున్నాడు మాట వెనక. దైవజనులు లేచి చెప్పినా మంచి కోసం చెబుతారు కదా. మీ కీడు జరగాలని ఎప్పుడు కోరుకోరు, మంచి జరగాలని. పగవాడు ముద్దు పెడతాడు, 100 పెడతాడు కావాలంటే. ప్రేమ గలవాడు గద్దిస్తాడు, వీలైతే గాయం కూడా చేస్తాడు. ఎందుకంటే మంచి కోసమే. వాళ్ళ అమ్మ పిల్లోడికి సూది పెట్టి ఆ పొట్ట మీద వాతేస్తుంది. నాకేసింది మా అమ్మ, పొట్ట మీద వాతేసింది. మా అమ్మ ఎంత కఠినాత్మురాలు, కాలే చిన్న పిల్లోడిని, సంటి పిల్లోడిని నా మీద వాతేసింది అని నేను అనుకుంటే మంచిదా? ఆ రోజు అయిబట్టే ఇప్పుడు ఏది తిన్నా సరే అరుగుతుంది. ఇప్పుడు వాతలు లేవు అంటాం వీళ్ళకంతే. అందుకే టేపులు, వాడికి సోడాలు, థమ్సప్పులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట వినండి, మేలు పొందండి. సమృద్ధిగా దేవుడు మేలు చేస్తాడు, తృప్తిపరుస్తాడు, కావాల్సిన అవసరాలు తీరుస్తాడు, శత్రువుని పారదోలుతాడు, సమస్యలను అణిసివేస్తాడు. అలా నరసరావు గారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను దేవుడు అణిసివేయును గాక, వారి శత్రువులన్నీ కూడా దేవుడు తొలగించును గాక, దేవుడు ఆ కుటుంబానికి మేలు జరిగించును గాక. ఆమేన్.